కాక్రోచ్ పార్టీకి నరేంద్ర మోడీ గారు భయపడ్డారంట. మొత్తానికి చుక్కలు చూపించడం కారణంగా ఇప్పటి వరకు గత 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు రాత్రికి రాత్రే అర్ధరాత్రి టైంలో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టారని చెప్పేసి వెటకారం చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు నరేంద్ర మోడీ గారు భయపడి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి ఈయన చేత రిజైన్ చేయించినాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నిన్న మొన్నటి వరకేమో దీనికి బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోవాలన్నారు. ఈ రోజున ఆయన తీసుకొని చేయిస్తే కూడా మాకు భయపడ్డారు అంటున్నారు. లాజిక్ అర్థం కాదు. అసలు ఇక్కడ విషయం చూద్దాం. ఈ ఏదైతే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో జరిగినటువంటి లోటుపాట్లకు సంబంధించి అందరూ కూడా వ్యతిరేకించినారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత వెంటనే దాన్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినారు. తర్వాత రిజల్ట్ వచ్చింది. దాదాపు 10 లక్షల పైగా, 20 లక్షల మంది అయితే 10 లక్షల పైగా పాస్ అయినారు. సో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంది. ఓకే, అదంతా కూడా జరుగుతుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సింది, ఎందుకంటే 21 మంది పిల్లలు చచ్చిపోయినారని చెప్పేసి అన్నారు. ఓకే, గుడ్, బాగుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీటి గురించి కంటే కూడా జెన్జీ ఈ జనరేషన్ మామూలు జనరేషన్ కాదు, చుక్కాలు చూపించినారు లిటరల్గా. నా జీవితంలో చాలా ప్రొటెస్ట్లు నేను చూసినా కానీ ఇలాంటి ప్రొటెస్ట్లు నేను ఎక్కడ చూడాలి. ఒకడు వచ్చా అంటాడు మా మీద వాటర్ కెనాన్తో వాటర్ త్రో చేయరా అని చెప్పి, ఇంకోటి అంటాడు టీఆర్ గ్యాస్ మా మీద ప్రయోగించరా అని, ఇంకొకటి వచ్చి అంటాడు మమ్మల్ని ఎప్పుడు లాఠీ చార్జ్ చేస్తారని చెప్పేసి, ఇంకొకటి అంటాడు బార్గేట్లు మొత్తం బద్దలు కొడతామని చెప్పేసి, ఇంకొకటి అంటాడు సెల్ఫీలు తీస్తాడు, తర్వాత వీడియోలు చేస్తాడు, రీల్స్ చేస్తాడు. అసలు ఒకటి కాదు, రెండు కాదు. మళ్ళీ అక్కడికి వచ్చిన బ్యాచ్ అంతా కూడా ఎలాంటి వాళ్ళు, ఒక సూపర్ మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక శక్తి మ్యాన్, ఒక మహాత్మా గాంధీజీ, ఒక అంబేద్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు లేరు అంటారు లేదు. అన్ని రకాలుగా ఎలా చేయాలో అలా చేశారు. దెబ్బకి నరేంద్ర మోడీ గారు సైతం కూడా ఏనాడు ఇన్స్టాగ్రామ్కి వచ్చి వీడియోలు పెట్టినటువంటి ఆయన అర్ధరాత్రి పూట వీడియోలు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సో ప్రొటెస్ట్లోకెల్లా జెన్జీ ప్రొటెస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రొటెస్ట్ అనేది ఇది ఇండియాలోనే కాదు, శ్రీలంకలో కూడా ఇదే మాదిరి జరిగింది, నేపాల్లో కూడా ఇదే మాదిరి జరిగింది. బట్ అక్కడ ప్రభుత్వాలనే కోల్దోసినారు, ఇక్కడ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఉన్న ఇక్కడ పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీ ఎంతో కొంత బెటర్ అని నేను నమ్ముతాను పర్సనల్గా. అయితే ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఒక బుద్ధి వచ్చే విషయాన్ని అయితే జెన్జీ ఉద్యమం ద్వారా చెప్పినారు. మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్స్ ఏదైతే ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏదైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయో ఇవి ప్రతిసారి కూడా పేపర్ లీక్ అయితేనే ఉంటాయి. ఇది పెద్ద కొన్ని వేల లక్షల కోట్ల స్కామ్ అన్నమాట. సో ఈ లక్షల కోట్ల స్కామ్కి సంబంధించి మీరు ఒక్కసారి వెళ్ళి చాట్‌జీపీటీలో కావచ్చు, గూగుల్ జెమినీలో కావచ్చు, లేదంటే కనుక గ్రాక్లో కావచ్చు మీరు అడిగితే కనుక సో ఇది పరిస్థితి. ఇప్పటివరకు పేపర్ లీక్లు ఎన్ని అయినాయి, ఏ గవర్నమెంట్లు ఎంత అయింది, అసలు ఈ ప్రభుత్వం సరిగా ఏనాడైనా ఎగ్జామ్ కండక్ట్ చేయగలిగిద్దా అని చెప్పేసి చూస్తే కనుక ఏనాడు కూడా కండక్ట్ చేయదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పేపర్లు అమ్ముకుంటారో మరి ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా నమ్ముకుంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ప్రతిసారి ఇంతే జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జెన్జీ యువత ఒకటే చెప్పినారు, నెక్స్ట్ కనుక పేపర్ లీక్ అయితే కనుక మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, ఎక్కడ దాకా వెళ్తాం, ఎంత దాకా వెళ్తాం, దేన్నైనా మేము చేయగలుగుతాం అని ఒక సంకేతాన్ని పంపించినాం. నెక్స్ట్ ఇంకోటి అంటున్నారు, ఏది E20 పెట్రోల్ ఉంది కదా, ప్యూర్ పెట్రోల్ కాకుండా దిక్కుమాలిన ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ అమ్ముతున్నారు కదా, దీనివల్ల ఇంజన్లు పాడైపోతున్నాయి. దీని మీద కూడా ఉద్యమాలు జరగబోతున్నాయి అని ఒక టాక్ నడుస్తూ ఉంది. రేపు ఆగస్టు 1 నుంచి 5వ తారీఖు మధ్యలో ఈ ఏదైతే దేశం మొత్తం వ్యాప్తంగా ఉన్నటువంటి వెహికల్ నడిపేటటువంటి వ్యక్తులు ఉంటారో, వీళ్ళు లారీ దోలే వాళ్ళు కావచ్చు, ఏమైనా మిగిలిన ఆటోలు, బస్సులు, వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కబోతా ఉన్నారన్నమాట. మొత్తానికైతే సినిమా మామూలుగా చూపించలేదు, ఒక ట్రెండ్ సెట్ చేసేసినారు ఈ జెన్జీ యువత. వీళ్ళు తలుచుకుంటే అసలు ఇదివరకు అంటే ప్రొటెస్ట్లు అంటే పోలీసులు లాఠీ తీసుకొస్తే అంత దూరం పరిగెత్తేది వాళ్ళు. మీరు మమ్మల్ని కొట్టండి మహాప్రభుని అడుక్కుంటున్నారు. వాళ్ళు బారిగేట్లు ఉంటే ఎక్కి దోకుతున్నారు. దాని మీద ఎలా ఉంటుందంటే మనం స్కేటింగ్ చేస్తాం కదా, ఆ మాదిరి స్కేటింగ్లు చేస్తున్నారు. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. భారతదేశంలో యువత తిరగబడింది. ఎంత పెద్ద ప్రభుత్వం ఉన్నా సరే మీ కుక్కటి వేళతో మేము పగిలించి వేస్తాం, మీ ముక్కుని నేలకి రాపేస్తాం, అలాగే బోడిగుండు కొట్టి ఇంటికి పంపిస్తాం అనే సంకేతాన్ని ఈ రోజున జెన్జీ యువత ఇచ్చింది రాజకీయ నాయకులకి. జాగ్రత్తగా ఉండకపోతే ప్రభుత్వాలకే నష్టం. ఇక్కడ నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసే వ్యక్తులు నేను ఒకే చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోని స్కాములు జరిగినాయి అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా జరిగినాయి. కానీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినారు. 47 మంది మీద ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంక్లూడ్ అయి ఉన్నారో ఆయా డిపార్ట్మెంట్ల వారికి 47 మంది మీద కేసులు పెట్టినారు. వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నారు, వాళ్ళకి శిక్షలు ఖరారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా. అంటే అటువైపు నుంచి పని అయితే జరిగింది. కానీ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏదైతే ఉందో అది చేయకపోవడం కారణంగానే ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అంతకుముందు చేసిన వీడియోలో కూడా చెప్పాడు, ధర్మేంద్ర ప్రధాన్ని వీరంత తొందరగా రాజీనామా చేయించాను. ఎందుకంటే బాధ్యత అయిందే.
మీరు అడగొచ్చు పేపర్ ఆయన పెట్టాడా, పేపర్ ఆయన ఇచ్చాడంటే ఆయన 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 కింద ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థ ఆ విధంగా తయారైంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇది మొదటిసారి అయితే అనుకోవచ్చు. ఇప్పటికి ప్రతి సంవత్సరం పేపర్ లీకే. మీరు గ్రూప్స్ రాసినా, మెగా డిఎస్సీలు రాసినా, లేదా ఇంకేదైనా రాసినా, సివిల్ సర్వీస్ రాసినా అయితేనే ఎంతకాలం. కాబట్టి నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసి భయపడ్డాడు, వణికిపోయాడు, అందుకే ఇలా వచ్చాడంటే గుర్తుపెట్టుకోండి, ఒక దేశ ప్రధాని యువతను ఉద్దేశించి ఇలా బయటకు వచ్చి ఎస్ మా వైపు తప్పు జరిగితే మేము వెనక్కి సరిదిద్దుకుంటాం అని 5-6 వారం రోజుల్లో 10 రోజుల్లోపే మొత్తం కూడా సరి చేసుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, E20 పెట్రోల్ విషయంలో కావచ్చు, లేదంటే కనుక ఈ కొంతమంది కాంట్రాక్టులు ఆయన్ని సాధించుకొని నాసీ రకంగా కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్, ఏది రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఈ పెట్రోలియం విషయంలో, వీటిల్లో కనుక జాగ్రత్త తీసుకుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకొక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రభుత్వానికి కదిలించేవాడే లేడు. అలా కాకుండా ఇది ఈ మాదిరి ప్రళయంగా చేసుకుంటా మమ్మల్ని అనుకున్నారు, మమ్మల్ని ఎవరు ఆపుతారని చెప్పేసి, కానీ ఆపినారు. జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది బీజేపీకి. ఇంకా రిలీజియస్ పాలిటిక్స్ నడుపుదామంటే నడవదు, యూత్ ఒప్పుకోరు. రిలీజియస్ పాలిటిక్స్ వల్ల ఆయన ఎవడు అంటున్నాడు నిన్న, ఏదో ఈ స్కూల్కి వస్తే ఈ చదవాలా, ఆ స్కూల్కి వస్తే రిలీజియస్ పరంగా ఎలాంటి వేసి రావాలా, ఎలాంటివి చేయాలా, బొట్టి పెట్టుకోవాలా, ఇటు మ్యాండేటరీ చేస్తాం, గాజులు వేసుకొస్తాం. పెట్టుకోండి, ఎవరిష్టం వాళ్ళది, పెట్టుకోండి, వద్దంటే వద్దానండి. కానీ ఈ స్కూల్లో చదువుని, అలాగే కాలేజెస్లో పనికి మాలిన చదువుని కాకుండా స్కిల్స్ ఇచ్చేటటువంటి చదువుని ఇప్పిస్తే కనుక అది చాలు. అలాగే ప్రపంచ దేశాలు, ఇప్పుడు చైనా ఉంది, అమెరికా ఉంది, ఆయా దేశాలు ఏ విధంగా అయితే కంపెనీలు పెట్టి ఒక ఉత్పత్తిని సృష్టించి ప్రపంచ దేశాలకు దిగుమతి చేస్తుంది. చివరాగరికి వాడేవాడు అంటున్నాడు నిన్న, టూత్ పిక్లు కూడా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన ఇళ్లలో ఊడ్చేటటువంటి చీపళ్ళని సైతం కూడా వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. మన ఇంట్లో ఉండేటటువంటి చిన్న వస్తువుల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద వస్తువులకి అన్నీ కూడా చైనా దగ్గర నుంచో వేరే దేశాల దగ్గర నుంచో మనం అన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గర అసలు మ్యానుఫ్యాక్చరింగ్ మనం పంపించేది చాలా తక్కువ, దిగుమతి చేయించుకునే చాలా ఎక్కువ. కాబట్టి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే దిగొచ్చింది. ఇది తల వంచడం ఏదో కాదు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అయితే 3 హామీలు కోరినారు ఈ CJP పార్టీ వాళ్ళు. ఇది కాక్రోచ్లు 3 ఏంటంటే, 1 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 2 ఏంటంటే ఎవరైతే ఆ 21 మంది పిల్లలు చనిపోయినారో సూసైడ్ చేసుకుని, ఆ 21 మంది పిల్లలకి ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,00,000 చొప్పున ఇవ్వాలని నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే 20వ తారీఖు తర్వాత నుంచి, ఈరోజు 20వ తారీఖు తర్వాత నుంచి పిల్లల మీద జరిగినటువంటి దాడులు వివిధ రాష్ట్రాల్లో పోలీసులు కొట్టినటువంటి విధానం. సో ఈ పోలీసులు ఎవరైతే కొట్టారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కేసులు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి అది ఇబ్బందిగా మారుతుంది, రేపు పొద్దున్న జాబులకి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఆ మాట ఈ 3 కోరలు ఈ 3 కూడా వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఎవరు, మన నడ్డా గారి ముందు. అలాగే ఆయన నడ్డా గారు కూడా రియాక్ట్ అయినారనమాట. సో ఢిల్లీ మిగిలిన రాష్ట్రాల్లో విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తేస్తామని చెప్పారు. భవిష్యత్తులో కేసుల పేరుతో విద్యార్థులను వేధించమని చెప్పారు. విద్యాశాఖలో సంస్కరణలు చేపడతామని హామీ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు. సో ఇది ఒక మంచి పరిణామం. నిజం చెప్తున్నా, ఒక్క రిలీజియస్ పాలిటిక్స్ని కొంచెం పక్కన పెట్టి డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టి తప్పు చేసే వాళ్ళు ఏకి పారేయడం స్టార్ట్ చేస్తే కనుక 2029లో మళ్ళీ స్టాంప్ వేసుకుని గెలిచేయచ్చు. అలా కాదు మేము ఇలా ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వ్యక్తులు ఇంకా 10 రోజులు 15 రోజులు మోస్తామంటే దానివల్ల నష్టపోయేది బీజేపీనే. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే ఎంతో కొంత బెటర్ రిజల్ట్ చూపించింది బీజేపీ. దయచేసి అది పాడు చేసుకోవద్దు అనేది నా మాట.